ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనం ఈ రీతి కలుసుకోవడానికి ప్రభు మంచి సమయాన్ని దయచేసినందుకు మనందరం కూడా దేవునికి ఎంతైనా రుణస్థులమైనాం. దేవుని నామాన్ని మహిమపరచబద్దులమైనాం. ఈ దినాన మనం 112వ కీర్తన చదువుకున్నాం. దేవుని సేవకురాలు ఈ విషయంలో లేక ఈ కీర్తనలో నుంచి అనేకమైన విషయాలు మనతో మాట్లాడి మరి ప్రభువును స్తుతించడానికి మనల్ని సిద్ధపరుచున్నారు. దేవుని మనం ప్రభువును స్తుతించడానికి కూడా మన సమయాన్ని వెచ్చించాం. చాలా సంతోషం, మంచిది. కొద్ది సమయం మనం 112వ కీర్తనని ధ్యానం చేసుకుందాం. చదివిన కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే మొదటి వాక్యంలో కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ భాగాలు మనం గమనించినట్లయితే జాగ్రత్తగా ఈ విషయాలు మనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అనే విషయాన్ని ఈ కీర్తన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ధన్యుడు అనగా భాగ్యవంతుడు అని అర్థం. వారు ఎలా భాగ్యవంతులు, ఎందుకు భాగ్యవంతులు అనే సంగతులతో ఈ 112వ కీర్తన వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. 112వ కీర్తన మనకు తెలియచేస్తున్న విషయం, ఎవరు భాగ్యవంతులు, ఎందుకు భాగ్యవంతులు, ఆ సంగతులు 112వ కీర్తన మనకి తెలియచేస్తూ ఉంది. ఎందుకు భాగ్యవంతులో మనం చూస్తే, ఎలా భాగ్యవంతులో మనం చూస్తే వాటిని చూచడం ద్వారా మరి మనం ఏ స్థితిలో ఉన్నాము అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ కీర్తన మనకు ఉపయోగపడుతుంది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 112వ కీర్తన మనం గమనించినట్లయితే మొదటి వాక్యంలో ఎవరు ధన్యులో తెలియచేస్తూ వచ్చాడు. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే సంగతిని ఈ కీర్తన భాగం మనకి తెలియచేస్తున్న చాలా అద్భుతమైన విషయం. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. వారు ధన్యులని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. వారికి ఉన్న ధన్యత ఏంటండి? వారికి కలిగిన ధన్యత ఏంటండి అని అంటే 2వ వాక్యం నుంచి మిగిలిన భాగం అంతయు కూడా వారు కలిగి ఉన్న ధన్యతను గురించి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వాక్య భాగాలు కనుక మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, యెహోవాను స్తుతించడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఇక్కడ ధన్యత ఏంటంటే 2 విషయాలు తెలియచేయబడుతున్నాయి. ఒకటి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. రెండవది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ 2 వేరు వేరు విషయాలా లేకపోతే ఒకే విషయమా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ 2 వేరు వేరు కాదు. ఈ 2 ఒక మాటలే. ఎలాగునా అని అంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలను ఆనందిస్తాడు. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఈ 2 విషయాలు కూడా ఒకటి ఉంటే ఆటోమేటిక్గా ఇంకొకటి ఉంటుంది అన్నమాట. నాకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయండి అని అన్నాం అనుకో, దాని అర్థం ఏంటంటే ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అవి కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలంటే నువ్వు అధికముగా ఆనందిస్తున్నావు అని అర్థం. పిల్లరా, ఇక్కడ కీర్తనాకారుడు చాలా అద్భుతమైన పదాలు వాడాడు. ఏమిటా పదాలు అని అంటే, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా భయపడువాడు అని చెప్పలా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. వినా జాగ్రత్తగా, యెహోవా యందు భయభక్తులు కలవాడు అని అంటే దేవుని యందు భక్తి కలిగి జీవించటంలో, భయభక్తులు కలిగి జీవించటంలో ఆనందించేవాడు.
దేవుని ఆజ్ఞలు అంటే అసలు ఎంత అధికముగా ఆనందిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, యేసుప్రభు అంటే నాకు చాలా నమ్మకం అండి అని అంటావు. ఓకే, మంచి సంతోషం. నేను మారు మనసు పొందానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి అంటావు. ఇంకా మంచిది, సంతోషం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావటం, మారు మనసు పొందటం, బాప్తిసం పొందటం మంచిదే, సంతోషం. అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా, లేక ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? రక్షణ పొందటం వేరు ప్రియులారా, ఆ రక్షణను కొనసాగించుకోవటం వేరు. రక్షణ పొందుతారు చాలామంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే మాట మనం చదువుతాం కదా. అలాగే రక్షణ పొందిన వారు ఎంతోమంది ఉంటున్నారు, కానీ ఆ రక్షణను కొనసాగించుకునేవారు కొద్దిమంది అయిపోతున్నారు. మీకు ఒక అద్భుతమైన వాక్యం చూపిస్తాను చూడండి. యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉన్నది. ఆ అద్భుతమైన మాటను మీ ఎదురు తీసుకొస్తాను. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం, చాలా అద్భుతమైన వాక్య భాగం. యోధా పత్రిక 1వ అధ్యాయము చూడండి. 3వ వాక్యాన్ని చదువుదాం. 3వ వాక్యం, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక, 65వ పుస్తకం, క్రొత్త నిబంధనలో 21వ పుస్తకం, 26వ పుస్తకం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా, మీకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా అని ఇక్కడ యోధా భక్తులు తెలియజేస్తున్నారు. ఏమని? మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని. కలిగేడు రక్షణ 3 కాలాలకు సంబంధించింది. ఒకటి, రక్షణ పొందాము. రెండవది, పొందిన రక్షణ కొనసాగించుకొనుచూ ఉన్నాము. మూడవది, రక్షణ పొందుతాం. ఒకటి, రక్షణ పొందాం. 2, రక్షణ కొనసాగించుకుంటున్నాం. 3, రక్షణను ముగించుకుంటాం, రక్షణ పొందుకుంటాం, ముగించుకుంటాం. కాబట్టి ఈ 3 కాలాలకు సంబంధించింది. గత దినాన రక్షణ పొందాం, ప్రస్తుతం రక్షణ కొనసాగించుకుంటున్నాం. ఆ తదుపరి పిల్లల ఒకవేళ మన జీవితం ముగించబడినప్పుడు అయి ఉండొచ్చు, లేకపోతే యేసు ప్రభువారు వచ్చినప్పుడు అయి ఉండొచ్చు, మన రక్షణ ముగించబడుతుంది. ఈ రీతిగా పిల్లల రక్షణ అనేది 3 కాలాలకు సంబంధించింది. ఇక్కడ ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేశానంటే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తిపై ఉండొచ్చు, అయితే దాన్ని కొనసాగించుకోవటం ముందు చూశారు. అది ప్రియులారా దేనితో కూడిందో తెలుసా? పౌలు గారు తెలియచేస్తాడు. ఆ మాట చదువుతున్నావు చూడండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తులు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించారా? ఇప్పుడు రక్షణ పొందేశాం, అయిపోయింది, అదే నిన్నడది, అది గతించిపోయిన కాలం. ప్రస్తుతం ఏమిటి అని అంటే రక్షణ కొనసాగించుకోవటం. చాలామంది రక్షణ పొందుతున్నారు, కానీ పిల్లరా జాగ్రత్తగా దాని రక్షణ కొనసాగించుకోవడం దగ్గరకు వచ్చేసరికి చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. దాన్ని మీకు అర్థం చేయడం కొరకే నేను ఇందాక యోధా పత్రికలోకి తీసుకుని వెళ్ళాను. మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలని నేను ప్రయత్నపడుచుండగా ఆసక్తి గలవాడని అని యోధా భక్తులు తెలియజేస్తూ, పిల్లలు 5వ వాక్యం ఏమంటాడో చూడండి ఒకసారి. ఆ మాటను చదువుదాం. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉన్నది. 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, వినాలి జాగ్రత్తగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను.
వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అని చదువుతూ ఉన్నాం. మీకు అర్థమైంది ఈ మాట? ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. అయితే వారు విడిపించబడిన తర్వాత, విడిపించబడింది ఎందుకు? కనాను దేశానికి చేరారు. మరి అందరూ కనాను దేశానికి చేరారా? ఒక్క యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు, నాశనమైపోయారు. ఎందుకని? వారు తమ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోనలేక పోయారు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పిల్లలంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే, మనం చదువుకున్న 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఇంకా ఏం చెప్పాడండి? ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే దేవుని ఆజ్ఞల యందు అధికముగా ఆనందిస్తావు. దేవుని ఆజ్ఞలకు భయపడతావని కాదు చెప్తుంది, దేవుని ఆజ్ఞల యందు అధికముగా ఆనందిస్తావు అనగా ఆ ఆజ్ఞకు విధేయత చూపడానికి ఆనందం నీలో ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించే జీవితము రక్షణను కొనసాగించుకునే వ్యక్తి యొక్క జీవితం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇస్తే పిల్లరా వారు ఆజ్ఞలను ఆనందించారా? దేవుని వాక్యాన్ని చదువుతాను. నిర్గమాకాండ 20వ అధ్యాయంలోకి రండి. నేను మీ ఎదుటికి చక్కని విషయాలు తీసుకొని వస్తున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు ఇశ్రాయేలులకు చక్కని వాగ్దానాలను దయచేశాడు. నేను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 8వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మనం 20వ అధ్యాయం అంతటిలో 17వ వచనం వరకు 10 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిలో నేను 1-2 విషయాలు మీ ఎదురు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అని చెప్తాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఏంటంట? 6 దినములు నీవు కష్టపడి పనిచేసి 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము, భూమియు, సముద్రమును వాటిని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను అని చెబుతాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. అది ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞ, కట్టడ. మరి వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని చదువుదాం రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆమోసు గ్రంథంలోకి వస్తే అక్కడ వారు ఏం చేశారో 5వ అధ్యాయంలో మనం చదవటం జరుగుతుంది కదా. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, వారు ఆ యొక్క విశ్రాంతి దినాల విషయాల్లో వాళ్ళు ఏం చేశారో క్షమించండి. 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని చదువుదాం. 6వ వచనం, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షణనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చుధాన్యమును మనం అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకునేవారులారా అని గమనించారా? విశ్రాంతి దినము ఎప్పుడైపోవునో అని చెప్పుకునేవారులారా. 5వ వచనం, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా అని మనం చదువుతున్నాం. 5వ వచనంలో అంటాడు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని అనుకుంటున్నారంట. 6వ వచనంలో విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అనుకుంటున్నారంట. అంటే
వీళ్ళకి విశ్రాంతి దినం ఏమైపోయిందండి? అడ్డమైపోయింది. విశ్రాంతి దినం ఆటంకమైపోయింది. అరే 6 రోజులు కష్టపడి పనిచేసుకో, 7వ దినాన నువ్వు విశ్రమించురా బాబు అని చెబితే వాళ్ళందరికీ కూడా కష్టమైపోయిందన్నమాట. వారెవరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించడానికి ఇష్టపడలేకపోయారు. ఎప్పుడైపోద్దా అడ్డమైపోయిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలు మనం గమనించినట్లయితే దాని ఫలితం ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినాలను వారు పాటించకపోవడాన్ని బట్టి దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం చూడండి. 21వ వచనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను అని చూస్తున్నాను. ప్రియులారా, విశ్రాంతి దినాన్ని పాటించడం వారికి కష్టమైపోయేసరికి ప్రియులారా గమనించాలి, వారు ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని పాటించలేదు. చూశాడు దేవుడు, చూశాడు. వారు విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వెంటనే శిక్ష రాలా. విశ్రాంతి దినాన్ని అతిక్రమించడం చూశాడు. సేవకుల ద్వారా చెప్పాడు, వారు వినలేదు. ప్రియులారా ఏం జరిగింది అని అంటే వారిని తీసుకొని వెళ్ళి ప్రియులారా బబులోనీయుల చేతికి అప్పగిచ్చాడు. యోధా దేశం అంతయు కూడా 70 సంవత్సరాలు పాడుపడిపోయింది. 2-3 రోజులు ఇల్లు ఓడవకున్నట్టే దరిద్రంగా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం ఓడకపోతే దరిద్రంగా ఉంటుంది. 70 సంవత్సరాలు ఆ దేశం ప్రియులారా విడువబడిపోయింది. ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 70 సంవత్సరాలు అది శిక్ష అనుభవించింది. పతనమైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుడు తిరిగి వారిని తీసుకొచ్చిన తర్వాత మరి నెహెమ్యా కాలంలో చక్కగా ప్రియులారా మళ్ళీ తిరిగి వారు ఒక జనాంగంగా ఉన్నారు. తిరిగి వారు నిర్మించబడుతూ ఉన్నారు. ఆ తర్వాత నెహెమ్యా ద్వారా చక్కగా మంచి పరిస్థితులు ఏర్పాటు చేయబడినాయి. వారు ఇంత శిక్ష అనిపించిన తర్వాత ఏమైనా బుద్ధి వచ్చిందా అని అంటే ప్రియులారా జాగ్రత్తగా ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలోకి వస్తే దేవుని వాక్యాన్ని చదువుదాం. 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం, లేకపోతే 16 నుంచి. మనము ఈ 13వ అధ్యాయము 15 నుంచి ఈ వాక్య భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది. మనం చదువుతాం చూడండి. 16వ వచనం. తూరు దేశస్థులను కాపురమండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకు చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. విన్నారా? తూరు దేశస్థులను కాపురమండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములు చేయుదురు? నెహెమ్యా అడుగుతున్నాడు. ఏమని? విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? విశ్రాంతి దినానే ఒక అమ్మగారికి తీరికగా గొడ్డలు చేత పట్టుకొని చెట్లు నరకడానికి పోయింది. వెంటనే ఆమె తీసుకొచ్చారు. నా విశ్రాంతి దినాన్ని నువ్వు చేయకుండా పని చేస్తున్నావు అని చెప్పి కావల్లో ఉంచారు. దేవుడు ఒప్పుకోలేదు, ఆమెను రాళ్లతో చావగొట్టారు. ప్రియులారా, విశ్రాంతి దినాన్ని మనం ఏమీ చేయకుండా ఉండాలని దేవుని వాక్యం మనకి ఆ రోజున వారికి చెబితే వారు ఏం చేశారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరిగి వ్యాపారం చేస్తున్నారు. చేపలు అమ్ముతున్నారంట, ఇంకా నానా వస్తువులు ఇస్తున్నారంట. ఆ సంగతి తెలిసిన నెహెమ్యా ప్రియులారా ఇక్కడ మనం చూస్తే నేను వారితో మాట్లాడాను అంటలేదు. ఇక్కడ మీరు గమనించారా? ఆ యూదుల ప్రధానులను నేను ఎదురాడి అనే మాట కనబడతా ఉంది. నేను ఎదురాడి అంటే అర్థం ఏం తెలుసా అండి? వాళ్ళకి ఇది తప్పుగా అనిపించట్లా. ఏమైందిలండి అంటున్నారు. మీకంటే కుదిరిద్ది, మాకంటే కుదిరిద్దండి అంటున్నారు. అంటే వారు ఎదురు చెప్తూ ఉన్నారన్నమాట. తప్పు చేస్తూ కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే ఎదురు చెప్తున్నారు. అటైతే మాకు కుదరదండి అని ఎదురు చెప్తా ఉన్నారు. చూసారా ఎంత భయంకరమైన విషయమో? అప్పుడు నెహెమ్యా వారితో అంటున్నాడు, మీరు నిర్లక్ష్య పెట్టారు,
ఎందుకు నిర్లక్ష్య పెట్టారు, ఎందుకు ఈ దుష్కార్యం చేశారు అని చెప్పి వారిని ఏమన్నాడు తెలుసా? 18వ వచనం, మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని అని చూస్తున్నాను. చూసారా దైవజనుడు మరి నెహెమ్యా భక్తుడు ఎంతో శ్రద్ధ తీసుకొని వారి మీద కోపపడ్డాడు, వారికి బుద్ధి చెబుతున్నాడు. వారికి బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలా. అదవుతుందా? ఇంకా మీరు క్రింద కనుక చదివినట్లయితే 20వ వచనంలోకి వద్దాం. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని ఏమన్నాడు, మీరు గోడ చాటును ఎందుకు బస చేసుకుంటారు? మీరు ఇంకొకసారి ఇలాగ చేసినట్లుగా మిమ్మల్ని పట్టుకుందని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున మరి వారు రాలేదు అని చూస్తున్నాం. గమనించారా? బుద్ధి చెబితే మరి సరేలే అన్నట్టున్నారు, చాటున గోడ చాటును చేరి విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఆయన కనపడదులే అనుకున్నారు, కానీ మొత్తానికి కంట్లో పడ్డారు. మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పాడు, ఈసారి కనుక మీరు వచ్చారంటే మిమ్మల్ని పట్టుకుంటాను అని చెప్పాడు. వెంటనే ఇక తర్వాత వాళ్ళు రాలేదు అని చెప్పి ప్రియులారా మరి ఇప్పుడు నెహెమ్యా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాలేదన్నమాట. దేవుడు శిక్షించినా అర్థం కాలేదు, కోపడినా అర్థం కాలేదు. ఎంత దారుణం! మనుషులు ఎంత బరి తెగించారని అంటే ఏమైంది లెబ్బా అనుకుంటున్నారు, ఏం కాదు లెబ్బా అనుకుంటున్నారు. మనుషులు పాపం విషయంలో దేవుని యొక్క ఆజ్ఞలను వ్యతిరేకించే విషయంలో ఎలా ఉంటున్నారు తెలుసా అండి? మీకు కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాటను తీసుకొస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం నుంచి 36వ కీర్తన, కీర్తన గ్రంథం 36వ కీర్తన మొదటి వచనం చదివితే ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అని ఇక్కడ మనం చూస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమము, వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నా అది వారికి ఎలా కనబడుతున్నాయంటే దేవోక్తి వలె కనబడుచున్నది అన్నాడు. అసలు దేవోక్తి వలె పలుకుతున్నదంట. దేవోక్తి అంటే దేవుని మాట, మేము తప్పు ఏం చేయట్లేదు, ఇది కరెక్టే అంటున్నారన్నమాట. అంతేనా? వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. బొత్తిగా భయం అంటే వాళ్ళు ఎందుకు వ్యాపారం చేస్తారు? బొత్తిగా భయం అంటే వాళ్ళు ఎందుకు దేవుని ఆజ్ఞ తిరస్కరిస్తారు? బొత్తిగా భయం అంటే ఆమె ఎందుకు గొడవలు పెట్టుకొని చెట్లు పొలం నరకడానికి పోతుంది? భయం అంటే ఎందుకు విశ్రాంతిని అతిక్రమిస్తారు? భయం అంటే ఎందుకు వారు పిల్లల వ్యవసాయం చేశారు? పిల్లల ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడలేదు. చాలామంది అనుకుంటారు ఇది యూదులకు సంబంధించింది కదండి అంటారు. పిల్లరా వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి విశ్రాంతి దినం లేదు. విశ్రాంతి దినం అంటే శనివారం. ఇప్పుడు ఆదివారం మనకి విశ్రాంతి దినం కాదు, కానీ ఇది పునరుద్ధాన దినము. ఒక రీతిగా చెప్పాలంటే విశ్రాంతి దినము కంటే మించినది పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం విశ్రాంతి దినము కంటే మించినది. ఎందుకు అని అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళు అట్లా పని చేయకుండా ఉంటే ఆజ్ఞను పాటించినట్లే. కానీ ఇప్పుడు ఇష్టపడి మనము సంతోషముతో ఆనందముతో ఆజ్ఞలు పాటించాలి. అర్థమైందా? ఇప్పుడు సంతోషంతో హృదయపూర్వకంగా పిల్లరా మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి. మీకు తెలుసా సమరయ స్త్రీ యేసుప్రభు వారు ఏం చెప్పారు? చూడండి, యోహాను సువార్త 4:24 యేసుప్రభు వారు చక్కని మాట చెప్పారు కదా. యోహాను సువార్త 4:24 ఏముంది అక్కడ? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. శరీరంతో కాదు ఆరాధించాల్సింది. లోపల ఇష్టం లేక బయటికి తప్పదు కదా అనే ఉద్దేశంతో ఏమండి మనం ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. హృదయపూర్వకంగా పిల్లరా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, నేనెట్లు దేవునికి విరోధముగా ఈ దుష్కార్యము చేస్తాను,
నేను ఎట్లు దేవునికి విరోధంగా దుష్కార్యం చేసి పాపాన్ని కట్టుకుంటాను అన్నాడు. పిల్లరా, ఆయన సంతోషంగా పాపమును జయించాడు. పాపం జయించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయ్యో ఎవరైనా అనుకుంటారేమోనని మనుషులకు భయపడో ఏమండి, లేకపోతే దేవుని శిక్ష వచ్చిద్దానో కాదు, కానీ దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవానిగా పిల్లరా ఆయన దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మనం జాగ్రత్తగా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఏందో ఆనందించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవుని ఆజ్ఞలకు సంతోషంతో విధేయత చూపిస్తున్నామా? దేవుని వాక్యం చెప్తుంది 112వ కీర్తన, వారు ధన్యులు, వారు భాగ్యవంతులు అని చెప్తోంది. ఎలా భాగ్యవంతులు అని అంటే ఆ 3వ వాక్యం నుంచి చెప్తాడు. పిల్లరా, వారి సంగతులు చెప్తున్నాడు, అలాగే వారి సంతతి సంగతి చెబుతున్నాడు, సమాజంలో వారి పరిస్థితుల సంగతి చెబుతున్నాడు. ఎన్ని విధాలుగా పిల్లలు వారు ఆశీర్వదించబడతారో ఈ కీర్తన భాగంలో తెలియజేస్తున్నాడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. పిల్లరా, దయచేసి వినండి. ఆశీర్వాదం అనేది దేవుని ఆశీర్వాదం. పిల్లరా, ఇందాక మనం చదివిన నిర్మాకాలంలో అంటాడు, నా మాట విని దాని చొప్పున నువ్వు కనుక చేస్తే 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానన్నాడు. ఒకవేళ నువ్వు కనుక దేవుని మాట తిరస్కరిస్తే 4 తరాలు శపించబడతాయని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాక్యభాగంలో చదువుతున్న వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు లేవు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు, దయాళులను అప్పించువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండి అట్టివాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోగును. పిల్లలు గమనించారా? దేవుని పిల్లలు లేక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవారు ఎలా ఉంటారు అని అంటే, పిల్లలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చాలా విషయాలు చెబుతూ వారికి ఆర్థిక విషయాల్లో బాగుంటారు, వారి పిల్లలు బాగుంటారు, వారి ఆత్మీయ జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. అర్థమైందండి? 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగాను, వాడు దుర్వార్తకు జడియడు. 8వ వచనం, వాని మనసు స్థిరముగా నుండును. ఎంత అద్భుతమైన విషయం! వారు ఆత్మీయ జీవితంలో స్థిరులుగా ఉంటారు, ఏ పరిస్థితులు వారిని కదిలించవు. ఇదే కదా బండ మీద ఇల్లు కట్టినమని ఉపమానం చెబుతున్న సందేశం ఇదే కదండి. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రవాహం ఒడిగా కొట్టిన పరిస్థితులు వచ్చినాయి, ఆ ఇల్లు కూలిపోలేదు. దాని పరిస్థితులు ఎంత గొప్పగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని పిల్లలుగా మనము దేవుని పాద సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలు పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు నాయన నీ ఆజ్ఞలను ఆనందించే జీవితం దయచేయ, భయంతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవడానికి కృపను దయచేయ, నీ బిడ్డగా జీవించే సహాయం నాకు అనుగ్రహించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి మహాకృపను మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.